గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. క్రితం క్లాస్లో నేను క్రిత సంవత్సరం మార్చ్ 2025 క్వశ్చన్ పేపర్ తీసుకుని అందులోంచి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు రాబట్టాను. ఇప్పుడు 8వ ప్రశ్న తీసుకుంటాను. ఇది క్రిత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ మార్చ్ క్వశ్చన్ పేపర్. ఇందులోంచి క్రితం పాఠంలో ఏడవ ప్రశ్న వరకు చేశాను. 4వ ప్రశ్న నుంచి 7వ ప్రశ్న వరకు. ఇప్పుడు 8వ ప్రశ్న తీసుకుని సమాధానం రాబడతాను. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఇది 10th క్లాస్ది, ఆంధ్రప్రదేశ్ది, అలాగే తెలంగాణది కూడా ఇంచుమించు ఇదే సిలబస్ ఉంటుంది. బాగుగా కలపబడిన పేక ముక్కల కట్ట నుండి ఒక ముక్కను యాదృచ్ఛికంగా తీస్తే అది 1 ఎరుపు రంగు రాజు, 2 నలుపు రంగు ముఖ కార్డు, 3 11 సంఖ్య గల డైమండ్ కార్డు, 4 కళావర రాణి అయ్యే సంభావ్యతలను కనుగొనము. ఇక్కడ ఒక పేక ముక్కల కట్టలు ఎన్ని ఉంటాయి? పేక ముక్కలు 52 ఉంటాయి. ఎరుపు రంగు రాజులు ఎన్ని ఉంటాయి? డైమండ్ ఒకటి ఉంటుంది, హార్ట్స్ ఒకటి ఉంటుంది, 14 అంటారు. సో 2 రాజులు ఉంటాయి. అందువల్ల ఎరుపు రంగు రాజు అయ్యే సంభావ్యత ఎంత అవుతుంది? ఒక ముక్క తీసినప్పుడు 2/56. రెండేమో ఈ సందర్భాన్ని సపోర్ట్ చేస్తాయి. మొత్తం ముక్కలేమో 56 ఉన్నాయి. అందువల్ల శాంపుల్ స్పేస్ లో 56, ఒక్కొక్క కార్డు తీస్తున్నారు, 56 ముక్కలకి అవకాశం ఉంది తీయబడడానికి. అందువల్ల శాంపుల్ స్పేస్ లో 56 ప్రాథమిక సందర్భాలు అంటారు. ఈ ఈ సందర్భానికి 2 ప్రాథమిక సందర్భాలు సపోర్ట్ చేస్తాయి. అందువల్ల దీని సంభావ్యత 2/52 అంటే 1/26 అవుతుంది. అలాగే నలుపు రంగు ముఖ కార్డు, ముఖం అంటే జాక్, క్వీన్, కింగ్, ఆ 3 అన్నమాట. నలుపు రంగు అంటే స్పేడ్ అవ్వచ్చు, లేకపోతే క్లబ్స్ అవ్వచ్చు. అందువల్ల కళావరం అన్నమాట క్లబ్స్ అంటే. ఎన్ని కార్డులు ఉంటాయంటే 6 కార్డులు ఉంటాయి. దాని సంభావ్యత ఎంత అవుతుంది? 6/52 అవుతుంది. అంటే 3/26 అవుతుంది. 11 సంఖ్య గల డైమండ్ కార్డు అంటే డైమండ్ కార్డు 11 సంఖ్యతో అసలు కార్డు ఉండదు. సో ఇలా ఇదే ప్రశ్న నిజమైతే సంభావ్యత 0. అదే జాక్ డైమండ్ కార్డ్ అయితే కావాలంటే దాని సంభావ్యత కావాలంటే అది మాత్రం 1 ఉంటుంది. డైమండ్స్ లో జాక్ 1 ఉంటుంది. 52 ప్రాథమిక సందర్భాలేమో శాంపుల్ స్పేస్ లో ఉన్నాయి. అందువల్ల దీని సంభావ్యత 1/52 అవుతుంది. అలాగే కళావరు రాణి 1 ఉంటుంది. అందువల్ల దీని సంభావ్యత 1/52 అవుతుంది. వీటిని విపులంగా సమాధానాలు రాద్దాం. క్వశ్చన్ 8, నెంబర్ 1. దేని సంభావ్యత? ఎరుపు రంగు రాజు. ఎరుపు రంగు రాజు సంభావ్యత ఆఫ్ ఎరుపు రాజు. దీని సంభావ్యత ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ది శాంపుల్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు ఈ ఎరుపు రాజులు ఎన్ని ఉంటాయి? డైమండ్ కావచ్చు, హార్ట్స్ కావచ్చు, 14 అంటారు. అవి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. మొత్తం శాంపుల్ స్పేస్ ఎన్ని పేక ముక్కలు ఉన్నాయి? 52. ఒక్కొక్క కార్డు తీస్తున్నారు అంటే 52 కార్డు తీయబడడానికి ఆస్కారం ఉంది. అంటే ఇది ఎంత అవుతుంది? 1/26. 2 వీటిలోనూ కామన్, దాన్ని పెట్టి క్యాన్సిల్ డివైడ్ చేస్తే 1/26 వస్తుంది. అట్లాగే రెండవ సందర్భం ఏమిటి? నలుపు రంగు ముఖ కార్డు 2. నలుపు రంగు ముఖ కార్డు సంభావ్యత ఆఫ్ నలుపు ముఖ కార్డు. నలుపు ముఖ కార్డు
నలుపు ముఖ కార్డులు అంటే ఆ, ఇందులో ఏమేమి ఉంటాయి? నలుపు ముఖ కార్డులు అంటే జాక్ అవ్వచ్చు, క్వీన్ అవ్వచ్చు, కింగ్ అవ్వచ్చు. ఎన్ని ఎన్ని ఉన్నాయి? నలుపు అంటే రెండు ఉన్నాయి. స్పేడ్స్ అవ్వచ్చు, స్పేడ్స్ అవ్వచ్చు, స్పేడ్స్ అవ్వచ్చు, లేకపోతే క్లబ్స్ అవ్వచ్చు. కళావర్ అంటారు క్లబ్స్ అంటే. నలుపు ముఖ కార్డులు మొత్తం మూడు ఉన్నాయి: జాక్, క్వీన్, కింగ్. ఆస్ ఏస్లో ముఖం లేదు, అందులో 6 కార్డులు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫ్యాబుల్ ఎలిమెంట్స్ 6 బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది శాంపిల్ స్పేస్ 52 అంటే 3/26. 2 పోతుంది 3 సార్లు, ఇందులో 2 26 సార్లు పోతుంది. నలుపు ముఖ కార్డులు ఎన్ని ఉన్నాయి? నలుపు అంటే స్పేడ్స్ అవ్వచ్చు, స్పేడ్స్ అవ్వచ్చు, లేకపోతే క్లబ్స్ అవ్వచ్చు. ఇస్పేట్ అంటారు. సో 2 రంగులు ఉన్నాయి. అందులో ఏమేమి ముఖాలు ఉన్నాయి? జాక్, క్వీన్, కింగ్. 3 కార్డులు ఉంటాయి ఒక్కొక్క రంగులో. మొత్తం 6 కార్డులు ఉంటాయి అన్నమాట. అవి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఎలిమెంట్స్ అవుతాయి బై 52 అంటే 3/26 అవుతుంది. తర్వాత మూడోది 11 11 11 సంఖ్య గల డైమండ్ కార్డు. 11 సంఖ్య గల డైమండ్ కార్డ్. 11 సంఖ్య గల డైమండ్ కార్డ్. డైమండ్ కార్డ్ ఇది ఉండదు అసలు. ఎన్ని ఉంటాయి ఇవి? అసలు ఉండవు. అదే జాక్ అయితే ఉంటుంది. జాక్ డైమండ్ అయితే ఉంటుంది. కవి హృదయం కనుక ఇది జాక్ డైమండ్ అయితే ఎన్ని జాక్ డైమండ్స్ ఉంటాయి? ఒకటి ఉంటుంది. అందువల్ల దీని సంభావ్యత ఎంత? దీని సంభావ్యత జాక్ డైమండ్ సంభావ్యత, జాక్ డైమండ్, డైమండ్ డిఐఏ యా DIAMOND డైమండ్. Okay, I'm not very sure of the spelling. Okay. సో ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది. జాక్ డైమండ్ ఒకటి ఉంటుంది. ప్లీజ్ కరెక్ట్ ది స్పెల్లింగ్. జాక్ డైమండ్ ఒకటి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఎలిమెంట్స్ ఇన్ ది శాంపుల్ స్పేస్ ఏమవుతాయి? నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ ది శాంపుల్ స్పేస్ 52 అవుతాయి. ఓకే, జాక్ డైమండ్లు ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది. మొత్తం శాంపుల్ స్పేస్ లో 52 ముక్కలు ఉన్నాయి. ఒక్కొక్కటి తీసుకోవడానికి 52 అవకాశాలు ఉంటాయి. ఇదన్నమాట మనకు కావాల్సిన సంభావ్యత. అదే ఈ 11 సంఖ్య గల దాని సంభావ్యత కావాలంటే అదెంత అవుతుంది? 0 అవుతుంది. సంభావ్యత ఆఫ్ 11 డైమండ్ కార్డ్. దీని సంభావ్యత 0 ఉంటుంది. అటువంటి కార్డు ఉండనే ఉండదు. అందువల్ల ఫేవరబుల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంతా 0 అవుతాయి. 52 0 అవుతుంది. ఇంకా 4 చూద్దాం. నాలుగోది 4 ఎలిమెంటరీ ఈవెంట్ 4 అన్నాడు. కళావరు రాణి అయ్యే సంభావ్యత. కళావరు రాణి సంభావ్యత ఆఫ్ కళావరు రాణి. కళావరు రాణి అంటే కళావర్ అంటే క్లబ్స్ కింగ్ అనమాట. క్లబ్స్ క్వీన్ అనమాట. దీనికి ఎన్ని ఉంటాయి? అలాంటివి ఒకటే ఉంటుంది. దాని మొత్తం శాంపుల్ స్పేస్ లో ఎలిమెంటరీ ఈవెంట్స్ ఎన్ని? 52. అందువల్ల ఇది కావాల్సిన సంభావ్యత. కళావరు రాణులు ఎన్ని ఉంటాయి? ఏమన్నాడు? కళావరు రాణి. కళావరు రాణి అంటే కళావరు రాణి ఒకటే ఉంటుంది. మొత్తం శాంపుల్ స్పేస్ లో ఎలిమెంటరీ ఈవెంట్స్ 52. అందువల్ల ఇది సంభావ్యత అవుతుంది. కళావరు రాణి. సో ఆ విధంగా ఈ ప్రశ్న మనం పూర్తి చేసాం. తర్వాత 9వ లెక్క చేద్దాం. 1 + tan square a by 1 + cot square a is equal to 1 - tan a by 1 - cot a whole square equal to tan square a అని చూపము. ఇక్కడ కాట్ ఏని tan a పదాల్లో రాయొచ్చు 1/tan a అని. అప్పుడు ఈ హారం ఏదైతే ఉందో tan square a + 1/tan square a అవుతుంది.
tan స్క్వేర్ ఏ ప్లస్ 1 tan స్క్వేర్ ఏ ప్లస్ 1 రుణేతరం అవుతాయి, వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. 1/tan స్క్వేర్ ఏ ఉంది, న్యూమరేటర్లో పోతే tan స్క్వేర్ ఏ అవుతుంది. ఆ విధంగా ఇది వస్తుంది. ఇక్కడ ఇంకా 1 - tan a/1 - cot a. cot a అంటే 1/tan a. tan a - 1/tan a అవుతుంది. ఇక్కడ 1 - tan a, tan a - 1 ఒక దాంట్లో ఒకటి -1 సార్లు పోతాయి. బై tan a ఉంది, tan a లవంలోకి పోతే tan a అవుతుంది, -tan a అవుతుంది. మొత్తం స్క్వేర్ చేస్తే మైనస్ స్క్వేర్ ఇస్ ప్లస్ tan స్క్వేర్ a వస్తుంది. అది సో ఆ విధంగా 1 + tan స్క్వేర్ a 1 + cot స్క్వేర్ a. ఇంకొక స్లైడ్ తీసుకుంటా. క్వశ్చన్ 9. క్వశ్చన్ 9, 9వ ప్రశ్న. 1 + tan స్క్వేర్ a by 1 + cot స్క్వేర్ a. This is equal to 1 + tan స్క్వేర్ a by 1 + cot స్క్వేర్ a అంటే cot a హోల్ స్క్వేర్. cot a అంటే 1/tan a హోల్ స్క్వేర్. This is equal to 1 + tan స్క్వేర్ a by ఇక్కడ 1 + 1 స్క్వేర్ is 1/tan a హోల్ స్క్వేర్ is tan స్క్వేర్ a. This is equal to 1 + tan స్క్వేర్ a by ఇక్కడ cos ఆగు tan స్క్వేర్ a అవుతుంది. 1 అంటే 1/1 అనమాట. ఈ 1 ఇందులో tan స్క్వేర్ a సాల్వ్ అవుతుంది. ఇంటూ 1 అంటే tan స్క్వేర్ a వస్తుంది ఇక్కడ. ప్లస్ ఈ రెండు సమానం, అందువల్ల 1 వచ్చేస్తుంది. ఇది ఒకటి కన్నా కనీసం ఒకటి అవుతుంది అంటే శూన్యేతరం, అందువల్ల దీంట్లో క్యాన్సిల్ చేయొచ్చు, ఒకసారి పోతుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు ఈ రెండు 1/tan a tan a అవుతుంది, 1 × tan a అవుతుంది, 1 × tan స్క్వేర్ a అవుతుంది. ఇది హారంలో ఉంది, 1/tan స్క్వేర్, లవంలో పోతే tan స్క్వేర్ a/1 అవుతుంది, tan స్క్వేర్ a అవుతుంది. దిస్ ఇస్ tan స్క్వేర్. tan స్క్వేర్ /1 అంటే tan స్క్వేర్ a అవుతుంది. ఓకే, 1 + tan స్క్వేర్ a 1 + cot స్క్వేర్ a అంటే కాట్ని tan లోకి మార్చాం, తర్వాత 1/tan స్క్వేర్ a అవుతుంది. ఇక్కడ ఏమో cos ఆగు tan స్క్వేర్ a అవుతుంది, ఇక్కడ tan స్క్వేర్ a వస్తుంది. ఇక్కడ 1 అంటే 1/1 కనుక 1/1 కనుక ఈ 1 tan స్క్వేర్ a లో tan స్క్వేర్ a సాల్వ్ అవుతుంది. సో దిస్ ఇంటూ 1 tan స్క్వేర్ a వస్తుంది, ప్లస్ 1. ఇది సమానం కనుక 1 వచ్చేస్తుంది. ఇది శూన్యేతరం, ఒకటి కన్నా ఎక్కువ కనీసం అది, అందులో మనం క్యాన్సిల్ చేసేయచ్చు, రెండు పక్కల డివైడ్ చేయొచ్చు అనమాట. ఎన్ఆర్ఎండి అని దాంతో 1 + tan స్క్వేర్ a. అందువల్ల మిగిలేది 1/tan స్క్వేర్ a. అది లవంలోకి పోతే తలకిందులు అవుతుంది. వీటి లబ్ధం ఇంత అవుతుంది. ఇదే మూడవ దాన్ని ఏమంటారు, సమాసం అంటారు, ఎక్స్ప్రెషన్ అంటారు. మూడు ఎక్స్ప్రెషన్ రెండు సమానతలతో కలిపాము, ఇది మూడవ ఎక్స్ప్రెషన్. ఓకే, తర్వాత ఇంకో ఎక్స్ప్రెషన్, ఇంకొకటి ఏమిటి, 1 + tan a 1 + cot a హోల్ స్క్వేర్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. వన్ మైనస్ tan a 1 - cot a హోల్ స్క్వేర్, ఇది తీసుకుందాం. ఇది తీసుకుంటే దీని గురించి పైకి జరుపుదాం. ఓకే, ఇదేమిటి, 1 - tan a 1 - cot a హోల్ స్క్వేర్, 1 - cot a హోల్ స్క్వేర్. ఇందాకట్లాగే cot a ని tan పదాల్లో రాస్తాం. cot a ని tan పదాల్లో రాస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, 1 - tan a by 1 - cot a అంటే 1/tan a హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ఈక్వల్ టు 1 - tan a by ఇక్కడ 1 అంటే 1/1 అనమాట. ఈ రెండింటికి cos ఆగు tan a. ఈ 1 tan a లో tan a సాల్వ్ అవుతుంది, అందువల్ల tan a × 1 tan a వస్తుంది. మైనస్ ఇక్కడ ఈ హారం సమానం -1 వచ్చేస్తుంది. ఓకే, ఇది శూన్యం కానప్పుడు మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇది 1 - tan a శూన్యం కానప్పుడు అంటే ఏ 45 degrees కాకూడదు, అప్పుడు అటువంటి యాంగిల్కి క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు మిగిలేది 1/tan a హారంలో న్యూమరేటర్లో పోతే tan a హోల్ స్క్వేర్, tan a ఉంటుంది, tan a/1 అవుతుంది, అంటే tan స్క్వేర్ a అవుతుంది. tan a హోల్ స్క్వేర్ అంటే tan స్క్వేర్ a అవుతుంది. ఓకే, 1 - tan a 1 - cot a అంటే 1 - tan a, cot a tan పదాల్లో రాయండి, 1/tan a. ఇక్కడ 1 అంటే 1/1, ఈ రెండింటికి cos ఆగు tan a, 1 tan a లో tan a సరిపోతుంది, tan a ఇంటూ ఈ లవం అంటే tan a -1 వస్తుంది.
ఇక్కడ ఏ 45 డిగ్రీస్ కానీ దానికి ప్లస్ ఆర్ మైనస్ ఎన్పై కానీ అయితే కనుక అప్పుడు tan a 1 కాకపోతే tan a 1 కాదు. అటువంటి కోణాలకి tan a = 1 కాని కోణాలకి ఇది శూన్యేతరం అవుతుంది. అప్పుడు మనం ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు 1/tan a 1 అవుతుంది. అప్పుడు మొత్తం ఇది tan a అవుతుంది. స్క్వేర్ అంటే tan స్క్వేర్ a అవుతుంది. ఆ విధంగా ఇంతకు ముందు ఏం చూపించాం? దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ a బై 1 ప్లస్ cot స్క్వేర్ a. ఓకే, ఎస్ కూర్చోమ్మా. 1 ప్లస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ cot స్క్వేర్ a. వన్ ప్లస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ cot స్క్వేర్ a. ఓకే, 1 ప్లస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ cot స్క్వేర్ a, tan స్క్వేర్ a అని చెప్పాం. ఇది కూడా దీనికి సమానం, అందువల్ల ఈ మూడు సమానం. దేర్ఫోర్ 1 ప్లస్ tan స్క్వేర్ a బై 1 ప్లస్ cot స్క్వేర్ a is equal to 1 minus tan a by 1 minus cot a whole square is equal to tan square a. ఓకే, వీటన్నిటి బట్టి దీన్ని బట్టి అన్నమాట బై 1 కామా. ఓకే, సో ఇక్కడితో ఆపుతాము. తర్వాత పాఠంలో కంటిన్యూ చేస్తాం.